ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 44:2లో చెప్పినట్లుగా నిన్ను సృష్టించి నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. యెహోవా సెలవిచ్చుచున్నాడని లైట్గా తీసేయొచ్చు, కానీ స్పష్టంగా అక్కడ తెలియచేశాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను సృష్టించి నీకు సహాయం చేయవాడని యెహోవా అని ఈరోజు తెలియచేశాడండి. మరి మనల్ని గర్భంలో నిర్మించటము సృష్టించటము దగ్గర దగ్గర ఒకలానే ఉంటాయి, కానీ సరిగ్గా ఆలోచిస్తే సృష్టించిన తర్వాత నిర్మించారు. ముందే దేవుడు మనల్ని సృష్టించి అప్పుడు తల్లి గర్భంలో నిర్మించాడని తెలియచేస్తా ఉన్నాను. నిజమే, మనం జున్నుగడ్డను పేరబెట్టినట్లుగా దేవుడు మనల్ని పేరబెట్టాడు. నిన్ను సృష్టించి నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా అని తెలియజేశాడు. మనకు సహాయం చేస్తాడు. మరి తర్వాత చూసుకున్నట్లయితే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నారు. అయ్యో నా బిడ్డలు, నాకు డబ్బు లేదే, నాకు చదువు లేదే, నాకు పరపతి లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు లేరే అని బాధపడుతున్నామేమో. ఈరోజు నీకు సహాయం చేయవాడు అని మెన్షన్ చేస్తా ఉన్నాడు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడండి. అంతేకాదు మరి నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అంటున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. పోరు చేయటం అన్నమాట. అంటే జస్ట్ అలా ఇవ్వటం కాదండి, కుమ్మరించటం. మరి నీ పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు గైడ్ చేసే దేవుడు, దేవుడు లీడ్ చేసే దేవుడు. మరి ఏ సమస్యకి భయపడకుండా మన దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. మరి అంతేకాకుండా ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను అంటున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు అంటే ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే ఎండిపోయిన భూమి అరణ్యంలో ప్రవాహ జలములు, వాటర్స్ అన్నమాట. మరి ఎక్కువ ఫ్లో ప్రవాహ జలములను ఆయన మరి కుమ్మరించే దేవుడండి. మరి ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఆయనే మన దేవుడు. ఎండిపోయింది అనుకుంటున్నాం మన జీవితాలు, దేవుడు తప్పకుండా ప్రవాహ జలములు కుమ్మరించినట్లుగా మనకు సమృద్ధి ఇచ్చే దేవుడండి. కాబట్టి ఆయన గట్టిగా నమ్మాలి, ఆయన్ని హత్తుకొని ఉండాలి. మరి నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఈరోజు నిన్ను పుట్టించాను, నిన్ను సృష్టించాను నేను, కాబట్టి నీకు సహాయకుడిని నేను. ఎప్పుడు నీతో ఉన్నాను. మరి నైట్ నువ్వు నిద్రపోయినప్పటికీ ఆయన మనల్ని కాస్తూ కంటికి రెప్పలాగా ఆయన చూచి మన దగ్గరే ఉండే దేవుడండి. భయపడొద్దు, దిగులు పడొద్దు. అన్ని విషయాలు దేవునికి అప్పచెప్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.